Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మామ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ ఇల్లు, మన డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. మరి హరీష్ శంకర్ ఈ సినిమాని హిట్ చేశాడా, ఫ్లాప్ చేశాడా, ఎలా తీశాడు, పవర్ స్టార్ని ఎలా చూపించారు, సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు అనేది మాట్లాడేసుకుందామా. మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సింది ఒకటి, మన యొక్క వీడియోని లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇంకేమాత్రం ఇంట్లో రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి మామ సేమ్ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయ నాయకుడికి పోలీస్కి ఉండే ఘర్షణలే సేమ్ అవుట్డేటెడ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టోరీ. సో హీరోకి ఎదురైన సమస్యలు, హీరోకి అందులో వచ్చిన సమస్యలు, ఈ సమస్యల నుంచి ఆ హీరో కొన్ని ప్రయత్నాలు లైక్ వాళ్ళు చేసే కుట్రలను ఎదుర్కొని ఆ కుట్రల నుంచి ఎలా కథ సుఖాంతం చేశాడు అనేది ఈ స్టోరీ. సో సేమ్ లైక్ సింపుల్గా చెప్పాలంటే గబ్బర్ సింగ్ సినిమా చూస్తారు కదా మామ. గబ్బర్ సింగ్ సినిమాకి సెకండ్ వర్షన్ రాస్తే, ఒకేలా సెకండ్ వర్షన్ రాస్తే ఈ సినిమా అనుకోండి అని నాకు అనిపించింది. బికాస్ సేమ్ కాప్, కాకపోతే ఇక్కడ వచ్చేసి భగత్ సింగ్ మన ఆవిడ ఏంటంటే భగత్ సింగ్ వీరాభిమాని. సో భగత్ సింగ్ లాగా గట్టిగా ఉంటాడు, ప్రతిదానికి పోరాడతాడు అన్న పాయింట్లో తెలుస్తుంది. అక్కడ మనకు తెలిసింది కదా గబ్బర్ సింగ్ స్టోరీ. సో దానికి సెకండ్ వర్షన్ అనుకోండి. సో అలా అనిపించింది. సో ఇక ప్లస్ పాయింట్స్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో త్రూ అవుట్ ద ఫిలిం అని నాకు అనిపించింది. బికాజ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎక్కడా కనిపించరు. దాట్స్ ఫర్ షూర్. అందరూ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించే సీన్స్ ఏమీ లేవు మామ. నార్మల్ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. బట్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించలేదు, కానీ వింటేజ్ సాంగ్స్ పెట్టారు సినిమాలో. అది ప్లస్ అయింది సినిమాకి సెకండ్ హాఫ్లో. సో వింటేజ్ సాంగ్ ఉంది, వింటేజ్ సాంగ్స్ ఉన్నాయి, వింటేజ్ మేనరిజమ్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు, అది బాగా చెప్పుకోవచ్చు. బికాజ్ ఈ సీన్ మాత్రం ప్రతిసారి చెప్పుకోవాల్సిందే కదా, వింటేజ్ దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు అనిపించింది. అలాగే ఎలివేషన్స్, ఇక్కడ తమన్ గారి బీజిఎం గురించి మాట్లాడే, బీజిఎం మరీ సూపర్ కాదు కానీ ఆ సీన్కి తగ్గట్టు చాలా బాగా ఇచ్చారు. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎలివేషన్స్ చాలా చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే 3 ఫైట్లు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఏదో కామెడీ ట్రై చేశారు మామ, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చుట్టూ కామెడీ చేసుకున్నారు. నాకు డ్యాన్స్ రాదు అన్నట్టు కైండ్ ఆఫ్లో జబర్దస్త్ పంచలేశారు, కానీ అంత పేడలేదు. కామెడీ కోసం ట్రై చేశారు, బట్ ఆ కామెడీ ట్రై చేస్తూ లైక్ డ్యాన్స్ సాంగ్ ట్రై చేస్తూ ఆ సాంగ్ని ఎత్తరా అనేది ఏదో హైప్ ఎలివేషన్స్ ఇచ్చారు, కానీ సూపర్ ఉంటుంది డ్యాన్స్ అనేది. సో నాకు దానికన్నా దేక్ లెంగే సాంగ్ డ్యాన్స్ సూపర్ నచ్చింది సినిమాలో. బికాస్ చూడడానికి స్క్రీన్ మీద కానీ పవర్ స్టార్ గారు చేసిన డ్యాన్స్ స్టెప్పులు కానీ చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ని ఎక్కడ పెట్టుంటే ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే బాగుంది అనిపించింది. బికాస్ ఆ ఫస్ట్ 2-3 సీన్లు అన్నీ ఆ డ్యాన్స్ చుట్టూ జరుగుతూ ఉంటే నాకు డ్యాన్స్ రాదు, నేను డ్యాన్స్ వెళ్ళినట్టు అక్కడ వింటేజ్ సాంగ్స్ తీసుకుంటూ కొంచెం ఫన్ జనరేట్ అని చేశారు, కానీ అది ఓకే అంత అనిపించలేదు. సో హీరోయిన్ రాశిఖన్నా విషయానికి వస్తే, రాశిఖన్నా ఫస్ట్ హాఫ్లో ఉంటారు, కాకపోతే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ అంత క్యారెక్టర్ కాదు ఆవిడది అనిపించింది. సో ప్రీ క్లైమాక్స్లో వచ్చే రఘు రమేష్ గారు ఉంటారు. రఘు రమేష్ గారు పర్ఫార్మెన్స్ ఆయన పరిధిలో ఆయన బాగా చేశారు. సో ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత మిగిలినవన్నీ మనకి ఈజీగా అర్థమైపోతుంది, సినిమా ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. సో అది మాత్రం సింపుల్ చెప్పండి. ఇంకా ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అంటే ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే రఘు రమేష్ గారు, ప్రీ క్లైమాక్స్ కాదు, ప్రీ ఇంటర్వెల్ ముందు. అలాగే ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. మన ట్రైలర్లో ఇచ్చినట్టే ఆ పోలీస్ కాప్, అక్కడ నుంచి పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పోలీస్ క్యారెక్టరైజేషన్ ఎంటర్ చేయరు. ఇంటర్వెల్కి వచ్చేసరికి పోలీస్ క్యారెక్టరైజేషన్, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అదంతా మనకు రివీల్ చేస్తూ ఉంటుంది సినిమాలో. సో అలా సినిమా ఏంటంటే వెనక నుంచి ముందుకు వస్తూ ఉంటుంది, అంతే. అలా అనిపిస్తుంది సింపుల్గా చూస్తుంది, మీకు చివరిలో అర్థమైంది వెనక నుంచి ముందుకు ఎందుకు వచ్చింది అనేది. మీరు సినిమాకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా మెల్లగా ఆ ఫస్ట్ హాఫ్ సోగా ఎలా వెళ్తుంది, ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ఇలా టేక్ ఆఫ్ చేశారు సెకండ్ హాఫ్లో. అలా ఇంకా పైకి వెళ్తానే ఉంది, పైకి వెళ్ళి ఇలా సెట్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఓల్డ్ సిటీ ఆ సీక్వెన్స్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఆ బీజిఎమ్స్ గురించి తమన్ గారి బీజిఎమ్స్ గురించి చెప్పవసరం, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సాంగ్స్ గురించి కూడా చెప్పవసరం. సినిమాలో పెద్ద 6-7 సాంగ్లు ఏమి లేవు, కానీ ఆ బీజిఎంలో సాంగ్స్ మిక్స్ చేసేసారు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఒక వింటేజ్ సాంగ్, దట్స్ వెరీ గుడ్. సెకండ్ హాఫ్లో శ్రీలీల గారికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఆవిడ క్యారెక్టర్ చాలా యూజ్ అయ్యింది. కొంచెం లెంత్గానే ఉంది, మంచి రోల్ పడింది అనుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి శ్రీలీల గారికి వచ్చే సీన్స్ బాగుంటాయి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సాంగ్ బాగుంది. సో దేక్ లెంగే సాంగ్ సో విజువల్గా చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది స్క్రీన్ మీద. సో అది చెప్పగలను. ఇంకా నెక్స్ట్ శ్రీలీల గారు చెప్పాను కదా, అదే ఇక హరీష్ శంకర్ గారు విషయానికి వస్తే, ఈయనకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కొంచెం కాల్ షీట్స్లో చాలా బాగా హ్యాండిల్ చేశారనిపించింది.
బికాజ్ ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చారు. ఆడియన్స్కి ఎక్కడ బికాజ్ సేమ్ స్టోరీ తీసుకొని ఉండొచ్చు, కానీ మనల్ని గత సినిమాలు చూసుకుంటే కొన్ని సినిమాలు ఉన్నాయి తీస్తారు స్టోరీలు, కానీ మనకి ఎంగేజింగ్ ఉండాలి. అల్టిమేట్గా మీరు సినిమాకి వెళ్ళాము బోర్ కొట్టకుండా అలాంటి స్క్రీన్ ప్లేని మాత్రం హరీష్ శంకర్ గారు చాలా పర్ఫెక్ట్గా చేశారు. అలాగే హరీష్ శంకర్ గారు డైలాగ్స్ చాలా బాగున్నాయి. బికాస్ ఆయన రాసిన డైలాగ్స్ ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, ఆ డైలాగ్స్ మాత్రం చాలా 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 బాగా అనిపించే మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. ప్రతి డైలాగు చాలా బాగుంటుంది, ప్రతి సీన్కి బాగా ఎలివేషన్స్ ఇచ్చారు, ప్రతి స్క్రీన్ ప్లేని ఎక్కడ పెట్టాలో అక్కడ అలా బాగా పెట్టారు మన హరీష్ శంకర్ గారు. సో ఈ విషయం మాట్లాడుకోవచ్చు. ఇంకా టెక్నికల్ క్వాలిటీస్ మైత్రి మూవీస్ గురించి మీకు తెలిసిందే, అంత బాగా చూపిస్తారు అనేది. సో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఓవరాల్గా చెప్పాలంటే ప్యూర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో మామ ఈ సినిమా మొత్తం. సో వన్ మ్యాన్ షోనే చెప్తున్నా, ముందే చెప్తున్నా, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఉండే కానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉంటాయి, వింటేజ్ సాంగ్స్ ఉంటాయి, అవి మాత్రం వస్తాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళదు, కామెడీ అయితే అంత ఉండదు, బట్ ప్యూర్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. సో ప్యూర్ కమర్షియల్, ప్యూర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే సూపర్. సో మన ఈ సినిమా రేటింగ్ ఇచ్చుకున్నామా అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు స్టార్లు ఇవ్వం, కానీ సో మన సినిమా భాషలో ఇచ్చుకుందాం. ఫస్ట్ హాఫ్ సో సెకండ్ హాఫ్ అలా వెళ్ళింది, ఓకే. సో అందరిలా కాకుండా మనం కథని వీటన్నిటిని మాట్లాడుకుంటే సస్పెన్స్లు టెస్ట్లు అవి ఉండవు కాబట్టి సో నాకు అనిపించింది ఏంటంటే సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, యావరేజా, ఎబో యావరేజా, బిలో యావరేజా, వీళ్ళకి యావరేజా, డిజాస్టర్, ఫ్లాప్ అనమాట. ఇది ఒక నాకు ఎబో యావరేజ్ మూవీ మామ, అంతే. యావరేజ్ కాదు, యావరేజ్ కొంచెం ఎబో, హిట్ అని మాత్రం నేను చెప్పలేను. ఇది ఎబో యావరేజ్ మూవీ ఏమనుకున్నా. సో మీరు చూసారా, మీరు చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ జెన్యూన్గా. అలాగే మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో వరకు ఉంటాం మామ. అంటిల్ దట్ బై టాటా.